హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతమైన టాపిక్తో. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశం శ్రీ భక్త కంఠేశ్వర దేవాలయం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో ఈ దేవాలయమునకు ప్రత్యేక స్థానం ఉన్నది. పిల్లలు పుట్టలేదని చింతించే వారికి ఈ ఆలయం ఆశాజ్యోతి అని చెప్పవచ్చును. ఈ పుణ్య ప్రదేశాన్ని సందర్శించడానికి 5 నుంచి 6 గంటల సమయం దరిదాపు పడుతుంది. శ్రీకాళహస్తి నుంచి ఈ పుణ్యధామం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ముసలిపాడు అనే గ్రామం వద్ద ప్రధాన ద్వారం మన కంటికి కనిపిస్తుంది. అక్కడి నుంచి మనకు సరైన రహదారి లేదు కనుక ఆటోలు మరియు కార్లలో వెళ్ళవచ్చును. ఈ ఆలయం చూడటానికి అచ్చం అమర్నాథ్ గుహల కంటికి కనిపిస్తుంది. ఇక్కడ శివుడు చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ వెలిసిన ఆ మహాదేవుడు చాలా శక్తివంతమైన దేవుడు. ఈ పుణ్యధామానికి చేరుకోవడానికి దాదాపు 2050 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ దేవాలయాన్ని సందర్శించినట్లయితే మనసుకు ఎంతో ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక చింతనకు గురై ఎనలేని మనో ఆనందాన్ని పొందుతారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో చూడవలసిన మరొక ప్రధానమైన ప్రదేశం పాతాళ వినాయక దేవాలయం. పాతాళ జల వినాయకుని దర్శించుకుంటే సర్వం శుభకరమే మరియు అన్ని విజయాలే మనకు చేకూరుతాయి. దక్షిణ భారతంలో వెలసిన సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాలలో శ్రీకాళహస్తికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది. తొలి పూజలు అందుకునే గణపతి అనేక పుణ్యక్షేత్రాలలో వెలసిన సంగతి మనకు తెలిసినదే. పరమ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పంచభూత క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తి క్షేత్రంలో వినాయకుడు పాతాళ వినాయకుడుగా మనకు దర్శనమిస్తూ కనిపిస్తాడు. పాతాళ వినాయకుడు గురించి దూర్జటి తన శ్రీకాళహస్తి మహత్యంలో మరియు శ్రీనాథుడు తన హర విలాసంలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలసిన పరమ పవిత్రమైన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. పూర్వకాలంలో అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో నీరు ప్రవహించాలని ఆ మహాదేవుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు అగస్త్య మహాముని మొర ఆలకించడంతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది. కానీ అందులో నీళ్లు ఉండవు. అందులో నీళ్లు ఉండకపోవడాన్ని ఆ మహాముని తన దివ్య దృష్టితో చూస్తాడు. ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించకుండా కార్యం మొదలు పెడితే ఇలా జరుగుతుందనే విషయాన్ని పసిగడతాడు. వెంటనే ఆ గణపతిని ఆరాధించడం మొదలు పెడతాడు. పాతాళ మార్గం ద్వారా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహాముని కోరికను నెరవేరుస్తాడు. అగస్త్య మహాముని కోరిక మేరకు వినాయకుడు దర్శనం ఇచ్చిన చోటే వెలిశాడు. అందువలన శ్రీకాళహస్తిలో వినాయకుడిని పూజించడం వలన ఆటంకాలు ఆందోళనలు తొలగిపోయి విజయాలు మనకు చేకూరుతాయి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి వచ్చిన భక్తులు తన అనుభవపూర్వకంగా చెబుతూ ఉంటారు. విజ్ఞానాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని పూజిస్తే చేసే పనుల్లో విజ్ఞానాలు ఉండవని నమ్మకం. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునే ప్రతి వారు పాతాళ వినాయకుడిని దర్శించుకుందాం, సకల విజయాలు పొందుతాం. ఓం శ్రీ గణాధిపతియే నమః. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో చూడవలసిన మరో ప్రముఖమైన ప్రదేశం వేయిలింగాల కోన జలపాతం. శ్రీకాళహస్తి క్షేత్రానికి చాలా దగ్గరలో ఈ జలపాతం ఉంటుంది. ఈ వేయిలింగాల కోన జలపాతానికి చాలా ప్రసిద్ధి. చర్మ సంబంధిత వ్యాధులను నయం చేసే వైద్య లక్షణాలు ఈ నీటిలో ఉన్నాయని ప్రజలు గాఢంగా భావిస్తున్నారు. ఈ లింగాల కోనను సందర్శించవలసిన ఉత్తమ సమయం వర్షాకాలం మరియు ఋతుపవనాల అనంతర కాలాలు అనువైన సమయంగా చెప్పవచ్చును. సుందరమైన ప్రదేశంలో అందంగా నెలకొని ఉన్న వేయిలింగాల జలపాతం శ్రీకాళహస్తికి తూర్పు దిశన కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ ఉన్న ఈ జలపాతం యొక్క నీరు యాత్రికుని మంత్రముగ్ధుని చేస్తుంది. జలపాతంలో మునిగితే మోక్షం లభిస్తుందనే ప్రగాఢమైన విశ్వాసం ప్రజలలో ఉన్నది. చుట్టూ శివలింగాలు పోలి ఉన్న రాళ్ళు ఉండటం వలన ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. శ్రీకాళహస్తి యాత్రలో చూడవలసిన మరొక ప్రధానమైన ప్రదేశం భరద్వాజ తీర్థం. భరద్వాజ తీర్థం ప్రధాన ఆలయానికి చాలా దగ్గరగా అనగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడికి తూర్పు దిక్కున ఈ తీర్థం ఉన్నది. ఇక్కడనే భరద్వాజ మహాముని
కృతయుగంలో ధ్యానం చేసినట్లు శ్రీకాళహస్తీశ్వర మహత్యం చెబుతున్నది. భరద్వాజముని ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించాడు కనుక ఈ తీర్థానికి భరద్వాజ తీర్థం అనే పేరు వచ్చింది. భరద్వాజ మహాముని ప్రతిదినం శివపూజ నిర్వహించేవారు. శ్రీకాళహస్తి క్షేత్ర దర్శనంలో తప్పక చూడవలసిన పుణ్యధామం ఈ భరద్వాజ తీర్థం. తీర్థం 3 కొండల మధ్యలో ఉంటుంది మరియు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. తీర్థం మధ్యలో తపో వినాయక విగ్రహం ఈ ప్రదేశం యొక్క అద్భుతమైన ఆకర్షణ అని చెప్పవచ్చును. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. మురుగనకు అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన ఆలయం ఇక్కడ ఉన్నది. 150 మెట్ల నిరాడంబరమైన అధిరోహాన్ని మిమ్మల్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్తుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న మరియు విశాలమైన ప్రాంగణాల అద్భుతమైన దృశ్యాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆది కృతిక పండుగ అని పిలువబడే 8 రోజుల పండుగ సందర్భంగా ఈ ఆలయం చాలా ఉత్సవాలను మరియు వైభవాన్ని పొందుతుంది. ఈ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు అతని భార్యలు అనగా శ్రీవల్లి మరియు దేవసేనలను వివిధ వాహనాలపై ఊరేగింపు నిర్వహిస్తారు. ఆది కృతిక ఉత్సవం తెపోత్సవం మరియు కళ్యాణోత్సవంతో ముగుస్తుంది. ఇవి వరుసగా 7వ మరియు 8వ రోజు నిర్వహించబడతాయి. ఆది కృతిక ఉత్సవము ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగ. ఈ సమయంలో ప్రధాన మందిరం మరియు ఆలయాన్ని దండలు దీపాలతో ఎంతగానో అలంకరిస్తారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన మరో ప్రముఖమైన ప్రదేశం దుర్గాంబికా దేవాలయం. శ్రీకాళహస్తిలోని అతి పురాతనమైన ఆలయాలలో ఈ దేవాలయం ఒకటి. దుర్గాదేవి మందిరానికి దారి తీసే కొండలలో విశాలమైన మెట్లు చాలా ఉన్నాయి. ఈ ఆలయం శ్రీకాళహస్తీశ్వరుడికి సమీపాన ఉన్నది. ఈ దేవాలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయానికి ఉత్తరం వైపున సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ చిన్న పర్వతంపై ఈ ఆలయం నిర్మించబడి ఉన్నది. చాలా చిన్న నిర్మాణం అయినప్పటికీ ఈ సుందరమైన మందిరం భక్తులను పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారి ముందు ప్రకృతి వైభవం వెల్లడిస్తుంది. ఆలయ నిర్మాణం మరియు నిర్మలమైన పరిసరాలు ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతం యొక్క సహజ అందాల మధ్య నెలకొని ఉన్న కొండపైన ఈ ఆలయం ఉత్కంఠభరితమైన దృశ్యాలను మనకు అందిస్తూ ఉంటుంది. సుదూర ప్రాంతాల నుండి భక్తులు శ్రీకాళహస్తి దుర్గాంబిక ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు పొంది ప్రార్థనలు చేసి పరిసరాలను వ్యాపించి ఉన్న దివ్యశక్తిలో లీనమవుతారు. ఆలయ నిర్మలమైన వాతావరణం మరియు ప్రార్థనల యొక్క ఓదార్పు శ్లోకాలు ఆధ్యాత్మిక సాంత్వన కోసం వచ్చే వారికి శాంతి మరియు ఓదార్పు అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఆలయంలో పూజించబడే దేవత దుర్గాంబికాదేవి తన భక్తులను రక్షించే మరియు అనుగ్రహించే దివ్యమైన తల్లిగా పరిగణింపబడుతున్నారు. ఇక్కడ దేవతకు సమర్పించే హృదయపూర్వక ప్రార్థనలు సానుకూల పరివర్తన, చెడు నుండి రక్షణ మరియు కోరికలను తీరుతాయని నమ్ముతున్నారు. గ్రహాల ప్రభావం నుండి ఉపశమనం పొందేందుకు లేదా జ్యోతిష్య సంబంధమైన బాధలకు పరిహారం కోరే భక్తులకు కూడా ఈ ఆలయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నది. శ్రీకాళహస్తి దుర్గాంబిక ఆలయంలో నిర్దిష్టమైన ఆచారాలను నిర్వహించడం మరియు ప్రార్థనలు చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించి అనుకూల ఫలితాలు లభిస్తాయని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. శ్రీకాళహస్తి దుర్గాంబిక దేవాలయం ధార్మిక ప్రాధాన్యతతో పాటు సాంస్కృతిక ప్రాధాన్యతను కూడా సంతరించుకుని ఉన్నది. ఇది దాని నిర్మాణ సౌందర్యం, క్లిష్టమైన శిల్పాలు మరియు చారిత్రాత్మక విలువ కోసం సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. నవరాత్రి మరియు శివరాత్రితో సహా ఆలయ ఉత్సవాలు వైభవాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది ఈ మహాదేవాలయం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన మరో పుణ్యమైన ప్రదేశం శ్రీ భక్త కన్నప్ప ఆలయం. భక్త కన్నప్ప ఆలయం శ్రీకాళహస్తి ప్రధాన ఆలయం వెనుక ఉన్న కొండపై నిర్మితమై ఉన్నది. నిజమైన విశ్వాసం, త్యాగం మరియు భక్తి యొక్క అద్భుతాలను గుర్తు చేసే ఒక పుణ్యక్షేత్రం.
అందమైన ఒక చిన్న ఆలయం కొండపైన ఉన్నది. ఈ విశిష్టమైన ఆలయం ప్రధాన మందిరానికి తూర్పు వైపున ఉన్నది మరియు గిరిజనుడైన కన్నప్పను ఈ ప్రాంతం చాలా చక్కగా వర్ణిస్తుంది. కన్నప్ప తన కన్నును స్వామికి ఇచ్చాడని మరియు ఈ నిజమైన ప్రేమ భక్తి అతనికి స్వామితో పాటు పూజించే అసమానమైన స్థానాన్ని తెచ్చిపెట్టిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతను తన అచంచలమైన భక్తి ద్వారా మోక్షాన్ని పొందుతాడు. అతను మరెవరో కాదు, మహాభారత ఖ్యాతి పొందిన అర్జునుడు. మోక్షం కోసం శివుణ్ణి కోరాడు మరియు దాన్ని సాధించడానికి తిన్న అనే వేటగాడుగా జన్మించాడు. తిన్నడు యొక్క అచంచలమైన భక్తికి సంతోషించిన పరమశివుడు అతనికి ఒక వరం ప్రసాదించాడు. తిన్న మోక్షం కావాలని ఆ మహాస్వామిని అడిగాడు. తిన్న తన కళ్ళను దేవునికి సమర్పించినందున అతన్ని కన్నప్ప నాయనార్ అని పిలుస్తారు. కన్నప్ప గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తాను, దానిని చూసి మీరు ఆనందించండి. సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు, కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడు పరమ భక్తుడైన కన్నప్ప నాయనార్కు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తి ప్రధాన దేవుడైన ఆ పరమశివుడు పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుని భక్త వల్లభుడు అని కూడా అంటుంటారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపైన ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి చాలా విశేషంగా చెప్పవచ్చును. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశం సహస్రలింగాల దేవాలయం. సహస్రలింగాల దేవాలయంలో 1000 శివలింగాలు ఒకే ఆలయంలో ప్రతిష్ఠించబడ్డాయి. ఇది శ్రీకాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఒక అడవి మధ్యలో ఉన్నది. ఇది ఒక ఆసక్తికరమైన ప్రదేశం మరియు కంటికి కన్నుల విందుగా కనిపిస్తుంది. కొండపై నుండి ప్రవహించే నీటి జలపాతం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ప్రవహించే నీటిలో చర్మ వ్యాధులు నయం చేసే అనేక ఔషధ విలువ గల మూలికలు ఉన్నాయని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశం శ్రీకాళహస్తీశ్వర ప్రధాన ఆలయం. ప్రాచీనమైన తమిళ మూలాల ఆధారంగా శ్రీకాళహస్తిని దక్షిణ కైలాస్ అని మరియు అక్కడ ప్రవహించే నదిని దక్షిణ గంగా అని పిలిచారు. సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడికి అఖండ భారతంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉన్నది. వీటన్నిటిలో 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అఖండ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుని అత్యంత మహిమాన్వితంగా ప్రజలు భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశం ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రం. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వదైన వాయులింగంగా ఇక్కడ ప్రజల చేత పూజలు అందుకుంటుంది ఈ శివలింగం. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువైన శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు కొలువై ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉన్నది. ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులు కూడా ఆ అవకాశం పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న ఈ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ తాకరు. ప్రాణవాయువు లింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కంటికి కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా కూడా ప్రజలు పిలుస్తారు. స్త్రీ అంటే సాలీడు, కాలం అంటే సర్పము, అస్థి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలు అందుకుంటున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణాల కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకున్న స్వామి స్వయంభుగా ఇక్కడే కొలువైనట్లు పురాణ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే
నవగ్రహ కవచం ద్వారా రాహువు కేతులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయని నమ్ముతారు. ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజలని ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది అనే విషయం మనం తెలుసుకోవాల్సిన ప్రముఖమైన విషయం. శ్రీకాళహస్తి రాహుకేతు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహుకేతు గ్రహ దోషాలు ఉండేవారు, సర్పదోషాలు ఉన్నవారు, పిల్లలు లేనివారు ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయానికి వచ్చి స్వామి సన్నిధిలో రాహుకేతువు నివారణ పూజలు చేయించుకుంటే ఆ దోషాలు పటాపంచలైపోతాయని, అలాగే మంచి జరుగుతుందని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వర పుణ్యక్షేత్రంలో చూడవలసిన ప్రధాన ఆలయం చెంగల్వరాయని ఆలయం. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్రాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్య స్వామినికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉండే మరో ప్రధానమైన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే మన కంటికి ఆ స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా మన కంటికి కనిపిస్తాయి. 64 నాయనార్ల విగ్రహాలు, మరెన్నో విశిష్టత గల శివలింగాలు, మహానుభావుల చేత నిర్మించబడి ఉన్న శివలింగాలు మన కంటికి కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా నిలిచిపోయినది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రధానమైన ఆలయం జ్ఞాన ప్రసూనాంబాదేవి ఆలయం. పంచభూత లింగములు తమిళనాడు రాష్ట్రం యందుగల అగ్ని అరుణాచలేశ్వర్, జల జంబుకేశ్వర్, పృథ్వీ కాంచీపురం మరియు ఆకాశం చిదంబరం మరియు ఆంధ్రప్రదేశ్ నందు శ్రీకాళహస్తిలో గల వాయులింగం మనకు తెలుసు. పార్వతీదేవి శివుని వలన శాపం పొంది తనకు గల దివ్యత్వమును కోల్పోయి మానవ రూపం ధరించవలసి వచ్చినప్పుడు శాపం నుండి విముక్తి పొందుటకు గాను ఈ క్షేత్రంలో దీర్ఘకాలం తపస్సు చేసినది. శివుడు ఆమె భక్తికి ప్రసన్నుడై ఆమె దివ్యత్వమును తిరిగి ప్రసాదించి పార్వతికి పంచాక్షరి తదితర మంత్రమును ఉపదేశించినాడు. పార్వతి శివజ్ఞానం పొంది జ్ఞాన ప్రసూనాంబుగా ఖ్యాతి చెందినది ఇక్కడ. మయూర, చంద్రుడు, ఇంద్రుడు ఇచ్చట నదిష్టానమును ఆచరించి తపస్సు చేసి వారి వారి శాపముల నుండి విముక్తి పొందినారు. శివుడు మార్కండేయునికి కూడా ఇచ్చటనే జ్ఞానబోధ అందించాడు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశం గుడిమల్లం. గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత కలిగి ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే 7 అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకొని యక్షకుని భుజాలపై నిలబడిన రుద్రుని రుద్ర రూపం దర్శనమిస్తూ కంటికి కనిపిస్తుంది. ఈ ఆలయానికి పురాణ గాథలు చాలా ఉన్నాయి. పూర్వం ఇక్కడ పరశురామేశ్వరుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. అతడు రోజు దగ్గరలో ఉన్న కొలనులో గట్టు మీద ఉన్న గజ పుష్పాలు మొదలైన వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను ఏరి తెచ్చి శివుడికి పూజ చేసేవాడు. అవి చాలా వింత ఆకారంలో విచిత్ర పవిత్ర సువాసనలు వెదజల్లేను. శివుడు ప్రీతి చెంది అతనిని అభినందించి ఆశీర్వదించాడు. పరశురాముని పూజ దొంగచాటుగా చూసిన ఒక అదృశ్య రాక్షసుడు ఒకరోజు అక్కడికి వచ్చి పూలన్నీ తుంచి శివుడికి పూజ చేశాడు. శివభక్తుడైన పరశురామేశ్వరుడు అనగా పరశురాముడు ఇది గమనించి రాక్షసుడితో భీకరంగా పోరాడాడు. వాడిని చంపేలోపే వాడు అదృశ్యమైనాడు. శివుడి ఇద్దరి భక్తికి మెచ్చి సంతోషించి ఇద్దరికి సాయుజ్య ముక్తి ప్రసాదించాడట. ఇంతటి ప్రాచీన విశేష అరుదైన శ్రీ పరశురామేశ్వరాలయాన్ని సందర్శించి మన జన్మను ధన్యం చేసుకుందాం.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రముఖమైన ప్రదేశం చతుర్ముఖ దేవాలయం. ఈ ఆలయంలో బ్రహ్మ మరియు శివుడు ఇద్దరూ పూజించబడతారు. పురాణాల ప్రకారం శివుడు మరియు బ్రహ్మదేవుడితో అనుబంధం ఉన్న ప్రదేశంలో ఉన్న అద్భుతమైన పురాణం కారణంగా ఈ ఆలయాన్ని తప్పక సందర్శించవలసి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు తాను సంపాదించిన కొన్ని పాపాలను వదిలించుకోవడానికి ఆలయ తలంలో ఘోరమైన తపస్సు చేస్తాడు. దాని ఫలితంగా అతను సృష్టించే సామర్థ్యాన్ని కోల్పోతాడు. బ్రహ్మ శివుడిని ప్రార్థిస్తాడు మరియు శివుడి ఆశీర్వాదం పొందిన తర్వాత విశ్వాన్ని సృష్టించే పనిని తిరిగి ప్రారంభించగలుగుతాడు మరియు అంత శక్తిని పొందగలుగుతాడు బ్రహ్మగారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన ప్రముఖమైన ఆలయం ప్రసన్న వరదరాజస్వామి ఆలయం. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని ప్రసన్న వరదరాజస్వామిగా కొలుస్తారు. ఈ ఆలయం శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో మరియు శ్రీకాళహస్తి పట్టణం మధ్యలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా చెప్పవచ్చును. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర యాత్రలో చూడవలసిన మరో ప్రముఖమైన దేవాలయం తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ పద్మావతి అమ్మవారి సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ ఆలయం ప్రధాన శ్రీకాళహస్తి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మరియు ఈ ప్రాంతంలో ఏకైక దేవాలయం కూడా ఇదే. ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడు, అతని భార్యలు శ్రీ లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవారు ఉన్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అనుభవాలను, మీకు కలిగిన అనుభూతిని మాతో పంచుకోండి. జై హింద్.